ప్రైజ్ కలవమై మందిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కరికి, దైవ సేవకులకి, దైవ సేవకురాలకి, అలాగే ప్రతి ఒక్కరికి, నాయకులకి, దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సునీత తల్లి వాక్యం చదువుకుంటున్నాను. దేవుడి యొక్క కృపను బట్టి ఆన్లైన్ ప్రేయర్లు అందరూ సంతోషంగా ఉన్నామని మనం నమ్ముతున్నాం. కనుక అందరం కూడా చక్కగా ఆయన వాక్యంలోకి నడవాలని తెల్లారి 2:30 టైం వరకు మనం ప్రార్థన చేయాలి. సరే, మంచిది. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం చదువు తల్లి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుకొనుగాక. ఆమేన్. నీ దాసుడైన నన్ను నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు ప్రభు ఏం చేయాలి? ఈరోజు ఆశీర్వదించబడాలి. ఆయన ఆశీర్వదించారనుకోండి, నెక్స్ట్ నెలలోకి వెళ్తున్నాం, మే నెలలోకి వెళ్తున్నాం మనం. ఆ నెలలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు సురక్షితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబడాలని ప్రభు వాక్యం ద్వారా మనం తెలియపరుస్తున్నారు. కనుక ఇప్పుడు మనం ప్రార్థన చేసి తెల్లవారులు దేనికోసం చేస్తాం? ఎంత మాకు ప్రార్థన చేసినా దేశం క్షేమం, రాష్ట్రం క్షేమం, అలాగే సేవకుల క్షేమం, సేవకురాల క్షేమం, అలాగే సంఘం క్షేమం, దేశమంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తామని వెళ్ళాలి. ఈ రోజంతా నెక్స్ట్ రోజుకి వెళ్ళిపోతున్నాం, మే నెల 1వ తారీఖు వెళ్ళిపోతున్నాం ఉదయానికి. కనుక మెలుగుగలిగి ప్రార్థించాలి. మెలుగుగలిగి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన అన్నాను కదా అని నేను యూట్యూబ్లో చూశాను, అది మీతో తెలియపరుస్తున్నాను. ఐస్ క్రీమ్ అతను అంటున్నాడు, మైకా పెట్టుకున్నాడు అనమాట. ఏమనంటే ఐస్ క్రీమ్ కొనకపోతే ఏడమని ఎలా చెప్తున్నాడు అంటే, ఆయన అమ్మమ్మని అడగండి, అమ్మమ్మ పోతే అమ్మని అడగండి, అమ్మ పోతే ఆంటీని అడగండి, ఎవరో ఒకళ్ళు అడగమంటున్నాడు. ఎవరు ఇవ్వకపోతే ఏం చేయమంటాడు? చెప్పండి, ఎవరుగా చెప్పండి, ఏం చేయమంటాడు? ఏడమంటున్నాడు. ఒక లాలీపాప్కి, ఒక ఐస్ క్రీమ్ కి వేయడమంటే ఎంత తెలివి ఉపయోగించాడో తమ్ముడు. నాకు చాలా మర్చిపోతూ ఉంటాను. మా మనవాళ్ళు నలుగురు ఒకేసారి నాని అమ్మమ్మ ఐస్ క్రీమ్ వచ్చిందని అప్పుడు నాకు కనపడుతుంది. చెప్పాడు కదా, చెయ్యాలి మరి అనుకుంటాను. ఈ ఒక లాలీపాప్ కొనుక్కోవడానికి ఏడుపు కాదు, ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి ఏడుపు, అది కొద్ది క్షణం మాత్రమే. దేవుడు రాజ్యం వెళ్ళేంత వరకు మనం సురక్షితంగా ఉండాలి, అనేకులకి రక్షించాలి. ప్రార్థించే స్త్రీలు వెళ్ళే ఉండాలి, ప్రార్థించే పురుషులు వెళ్ళే ఉండాలి, ప్రార్థించే గుంపు వెళ్ళే ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు పెట్టారా, దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి, దేవుడి యొక్క దయని బట్టి ఉంచుకోండి. కన్నీటితో ఏం కోరుకోవాలి? అయ్యా, మీ సేవకులకు నిద్ర లేకుండా ప్రార్థిస్తున్నారు మా కోసం తండ్రి. నైనా ఒక్కసారి వారి కోసం మీరెంతగానో ఆసక్తి కలిగి వారికి ఒక మమ్మల్ని అందరినీ కాపాడడానికి నీ కుమారుని మాకు పంపించి సేవకులకు మెలుగుగా ఉండి ప్రార్థించే కృపనిచ్చో తండ్రి. అలాగే నీ ప్రభా, నా తండ్రి, మా సంఘం కూడా ప్రభా ఎవరైనా తప్పిపోతే రావాలి ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ దయచే తండ్రి. అయ్యా, జరగబోయే రోజులన్నీ కూడా మేము సురక్షితంగా మా ఎలుగు అందరికి వెలుగు ఉండాలి తండ్రి. మన ఎలుగు ఏం చేయాలి? అందరికి వెలుగుగా కనిపించాలి. మనం చీకటి అయిపోయామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చీకటి అయిపోయారా అంటారు. ప్రవీణ్ నన్ను నిద్రించాడా? వెలుగు వచ్చిందా? చీకటి వచ్చిందా? వెలుగు వచ్చింది. అవునా? వెలుగు వచ్చిందా? ప్రతి సేవకురాలు మెలుగు కలిగి ప్రార్థన చేస్తున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే అన్న చనిపోయాడని భయపడిపోయి బెదిరిపోయి కాదు. దేవుడు పెట్టారా? ఇక్కడ దేవుడు చెప్తున్న మాటను బట్టి ఇక్కడ ఏంటంటే, దేవుడి యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క దయని బట్టి ప్రార్థించేదానికి ప్రవీణ్ అన్న నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ నిద్రపోయినా నిద్ర మెలుగుగలడానికి ప్రార్థన చేయడానికి సమయాన్ని ఇచ్చి అనిపిస్తూ ఉంటుంది. దేవుడు పెట్టారా? ప్రతి ఒక్కరము కూడా ప్రార్థించే వారు ఉండాలి. యవన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దాచుకుని ఉంటే దోచుకుండేవాడు వాడు. ఒక వస్త్రం కట్టామంటే, మీ అందరికీ చెప్పబోయే మాట, ప్యాంటుకి 4 గెజ్జాలు, బ్లౌజులకు 6 గెజ్జాలు, పిసికిల పూలు పెట్టడం మానేసి జాగ్రత్త కలిగి మనం ఎంత అయితే యవన పిల్లలు మీకే చెప్పేది
అమ్మా మీకే చెప్పేది, యవన పిల్లలు చాలా జాగ్రత్త. మీరు ఎలా ఉన్నారు ఇంకా చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ కూడా చెప్తే మీరు ఇంకా మారపడాలి. మీ వస్త్ర తీరుని బట్టి వాళ్ళు కూడా మారపడాలి. ఎందుకంటే ప్రపంచం భయంకరంగా ఉందంటే కేవలంగా స్త్రీలు కట్టు బట్ట తేడా వచ్చేస్తుంది. అలాగే నేను వారిని అనట్లేదు, కానీ జాగ్రత్తలు కలిగి ఉండాలని చెప్తున్నాను. మనం ఒళ్ళుని కప్పుకున్నప్పుడు దేవదూతలు చూస్తారా మీరు? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ చక్కని మాట్లాడితే దేవదూతలు ఏంటి ఎలా ఉన్నారో చూడండి. చదువు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రమును ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఆ 4 జీవులకు ఎన్ని రెక్కలు చదవండి? 6 రెక్కలు ఉండను. 6 రెక్కలతో ఏం చేస్తున్నారు తెలుసా? 2 రెక్కలతో కాళ్ళు కట్టుకుని ఉన్నారా? 2 రెక్కలతో కళ్ళు కట్టుకుని 2 రెక్కలతో పరిశుద్ధులు ఉంటారు. ఆ 4 రెక్కలు ఎలా ఉంటారు? మొదట దూత ఎలా ఉందో చూడండి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖమును పోలి ఉంది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి వంటిది. ఈ 4 జీవులు ఎందుకు పెట్టడేసి ఈ ఆన్లైన్ ప్రేయర్ లో మీకు కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాడు తండ్రి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పక్షులు ప్రార్థిస్తున్నాయి కదా, ఆ ప్రార్థన ఏం జరుగుతుంది? పక్షులు చేసి ప్రార్థన. అక్కడ 4 దూతలు పెట్టారు కదా ప్రభు. స్వెట్టింగ్ పోలిన గాలి సముద్రం మధ్యలో సింహాసనం అటు ఇటు ఉన్నారు. తెలియపరిచి 4 దూతలు చేశారు. పక్షులు ప్రార్థన చేస్తే ఇక్కడ ప్రార్థన నిజంగా పక్షులు ప్రార్థన చేస్తున్నాయి. అసలు తెల్లార్జామున ఎవరు వేస్తున్నారు? పక్షులే కోలాహలం. అర్థమైందా? రెండోది సింహం. అడవిలో ఉన్న సింహాలన్నిటికీ అవి ఉదయం లేసి అట్లా ఆహారం కోసం అవి ప్రార్థించిన ప్రార్థన ఎక్కడ వెళ్తుంది? పర్లోక రాజ్యం వెళ్తుంది. ఆయన ఎలా పెట్టాడు? ఎక్కడ ఎవరు ఎలా పెట్టాలో పెట్టాడు తండ్రి. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ విషయం. దూడ వంటిది ఉందా? దూడ కూడా ప్రార్థన చేసుకున్నట్టు కదా అర్థం. ఇక్కడ భూమి మీద చేసిన వాటికి అక్కడ అందించడానికి 4 దూతలు చూస్తున్నాం మనం. అర్థమైందా? మనిషిని పోలి, పక్షిని పోలి, దూడను పోలి, సింహానం పోలి, ఈ 4 జీవులు అక్కడ ఆరాధిస్తున్నాయి. ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నాం? నెలని మనుషులుగా మనం ప్రార్థిస్తున్నామా? తల్లి నిద్ర అవుతున్నారేంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మెలుగు ప్రార్థిస్తున్నాం మనం. అర్థమైందా? ఇక్కడ దేవాది దేవుడు చక్కని మాటలు నేర్పిస్తున్నారు మనకి. ప్రార్థన అర్ధరాత్రి వేళ ప్రార్థన చాలా ఇష్టమైనకి. ఈ ఆన్లైన్ ప్రార్థన చాలా చాలా ఇష్టమైనకి. ఈ ప్రార్థనలో మీరు పాలు పంచుకున్నారా? వచ్చే నెల మే నెలంతా కూడా యవన బిడ్డలకు నీకు కూడా వివాహాలు చేసేస్తాను. ఇంకా ఎందుకంటే తొందర వివాహాలు చేస్తే సంఘం పెరుగుతుంది ఆశ. గొర్రె పిల్లలు ఎక్కువ అవుతాయా? మరి దేవుడు మీకు ఈ నెలలో అద్భుతాలు ఏంటి? ముందు నెలలో ఏం చెప్పాడు తండ్రి? మీరు చెప్పాలి. 2 కవల పిల్లలు ఇస్తున్నాడు. ఏమన్నాడమ్మా? గర్భపాలలు ఇస్తున్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 2 పిల్లలు. ఎవరో తెలియదు అన్నారా? ఇప్పుడు ఎవరు? ఒకళ్ళు శాంతి, రెండోది వరలక్ష్మి గారు అమ్మాయి జగ్గంపేట. వీళ్ళిద్దరికీ ఇప్పుడు 2 పిల్లలు. అర్థమైందా? ఇది ఎవరు ఇస్తున్నారు? యేసయ్య. ప్రార్థనలో ప్రతిదీ ఆలపిస్తున్నాడు ఆయన. 2 పిల్లలు, కోళ్ళ పిల్లలు పుడతారు. దేవుడు చక్కగా సంతోషం. ఇంకా చాలా మంది వివాహాలు లేని వారు ఉన్నారు, అలాగే గర్భాలు లేని వారు ఉన్నారు. మీరందరూ ఈ నెలలో ఈ రోజు ఈ 30వ తారీఖున ఈ ఏప్రిల్ నెలలో చేసిన ప్రార్థన బట్టి వచ్చే నెలలో శుభవస్తున్నాలు వినది కాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యవనస్తులు చాలా స్పీడ్గా ఉన్నారు కనుక వచ్చే నెలలో కొంతమందికి పెళ్ళిళ్ళు చేసేనా? హల్లెలూయా. తల్లించుకున్నామా? ప్రార్థించుకున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సెలవుల పిల్లలందరూ కూడా ఎక్కడికక్కడే ప్రభావం చాలా సంతోషంగా ఉన్నారు తల్లిదండ్రులతో. కానీ బీచ్లకు వెళ్తూ ప్రభా ఎత్తమైన వాటికి వెళ్తానని ప్రభా బిడ్డలు పేచీలు పెట్టగా వారికి మంచి మనసు దయచేసి సన్నిధిలో ఆరాధించే బిడ్డలుగా మీరే తోడుగా నేడుగా ఉండమని ఆ బిడ్డలు మంచి ప్రార్థిస్తున్నాను.
నాయన నీ దాసుడైన నాయన తండ్రి నా కుటుంబం ప్రభు నా తండ్రి నీ దాసుల కుటుంబాన్ని బట్టి ప్రభు అయ్యా ప్రతి ఒక్క విషయంలో మీరు నాకు తండ్రి నైనా అడుగు ముందుకు వేసినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో మీ ఆలోచన మీ జ్ఞానం నాకు దయచేయండి ఆయన. ఈ లోక ఆలోచన కాదయ్యా, ఈ లోకంలో ప్రభు నా తండ్రి అయ్యా తండ్రి ఏ ఒక్క ఆలోచన కాదయ్యా అయ్యా తండ్రి నాయన ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలో మీ ఆలోచన నాకు దయచేయండి తండ్రి నాయన. నన్ను నా కుటుంబం నేను నాకు ఇచ్చిన సంఘం దేశము రాష్ట్రము పెగడాల ప్రభు నా తండ్రి ప్రభు నా కుటుంబం తండ్రి దైవ సేవకుల కుటుంబాలు సేవకురాల కుటుంబాలు సేవకుల కుటుంబాలు అలాగే ఎదవరాళ్ళు కూడా ప్రభు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ఆయన. అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభు మన పరిస్థితులు నడిపించి నిండిగా వారిని ఆస్వాదించమని యేసు నామములో మే నెలంతా కూడా అద్భుతములు ఆశ్చర్యకార్యాలను చూసినట్లు మీ సహాయం నాకు దయచేయమని యేసు నామములో నడుచున్న మా పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్